హాయ్ గైస్, మొన్న సండే రోజు మేము నాటుకోడి పులుసు చేసుకున్న దాన్ని ముందుగా శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ రాణించుకున్నా. తర్వాత మసాలాలని బాగా వేగాలి కాబట్టి తర్వాత వేసుకుంటాను. ముందు ఆయిల్ వేసేసి కరివేపాకు ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకున్నా. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కారం పొడి ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాము. కారం పొడి, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంచెము చికెన్ మసాలా యాడ్ చేసుకున్నా. అది వేసేసిన తర్వాత బాగా వేగిన తర్వాత చికెన్లో ఈ మసాలా అంతా వేసేసినాము. వేసి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ ఉడికించుకుంటాము. ఇలా బాగా ఉడికిన తర్వాత దించే ముందరగా కొంచెం ఎండు కొబ్బరి పొడి చల్లుకుంటే కనుక కూర చాలా టేస్ట్ వస్తుంది. పైన చల్లేసి 1 నిమిషం ఉంచి దించేసినాము. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోద్ది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీంట్లోకి అని చెప్పేసి మసాలన్నం ప్రిపేర్ చేసుకున్నాము. మసాలన్నం ప్రిపేర్ చేసుకొని నాటుకోడి పులుసు, మసాలన్నము, రసం చేసుకున్నాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ. అందరికీ బాయ్.